వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్, ప్రస్తుతం నేను ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నా. గత ప్రభుత్వంలో ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ సముద్రం ఎటువంటి టఫ్లో ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూడొచ్చు. పూర్తిగా కూడా సముద్రపు అలలు ఏ విధంగా ఉప్పెన ఎత్తుకి వస్తున్నాయో మనం చూసే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తాం. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సముద్రపు అలలు టఫ్నెస్ పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎంత ఇక్కడ నిలబడడానికి కూడా వీలు లేనంత పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ కంప్లీట్గా కూడా ఈ ఫిషర్ హార్బర్కి సంబంధించిన నిర్మాణం అయితే జరుగుతోంది. ఇక్కడ నిలబడడానికి కూడా అసలు భయం వేస్తున్న పరిస్థితి. నిజంగా మనం కానీ చూసుకుంటే మనిషి నిలబడలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్నాడు. కనీసం ఇక్కడ జరుగుతున్న మనం చూస్తుంటే ఎంత ఎత్తున ఈ సముద్రపు అలలు వస్తున్నాయో అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఇక్కడ కానీ ఈ పరిస్థితుల్లో ఇక్కడ కనీసం గాలికి నిలబడడానికి కూడా లేదు, అటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫిషర్ హార్బర్ ఏదైతే నిర్మాణం జరిగిందో దీనివల్ల కొంత ఇబ్బంది జరుగుతోంది అనేది ఉప్పాడ గ్రామస్తులు చెప్తున్నారు. ఏదైతే ఈ సముద్రం చుట్టూ పక్కన ఈ ఆహారం మొత్తం కూడా దీన్నంతా కూడా నడిపారో దీన్ని కట్టడం వల్ల చూడొచ్చు సముద్రం ఎంత పెద్ద ఎత్తున అలలు పైకి వస్తున్నాయో కూడా మనం క్లియర్గా అర్థమవుతుంది. ఈ గోడ ఏదైతే కట్టారో దానివల్ల పూర్తిగా కూడా ఉప్పాడ గ్రామం మునిగిపోతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. అంత పెద్ద ఉప్పన దీనివల్ల ఈ నిర్మాణం వల్ల వీళ్ళ గ్రామస్తులకి ఒకవైపు మంచిది, కానీ నష్టం అయితే గ్రామానికి జరుగుతుంది. కేవలం ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో పూర్తిగా కూడా ఒకటి కంప్లీట్గా ఇక్కడ ఫిషర్లు అంటే ఫిషర్మెన్స్కి బోట్లు నిలుపుకునే దానికోసం ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. అందుకే ఆ రెండు ప్రక్కల మనం చూస్తున్న రెండు పక్కల పెద్ద ఎత్తున కట్టడాన్ని చేసి దాన్ని పూర్తిగా కూడా నిర్మించే ప్రయత్నం చేశారు. దీనివల్ల ఆ వాటర్ మొత్తం కూడా ఉప్పాడ గ్రామంలోకి వెళ్ళిపోతుంది అనేది మనం చూస్తే ఇక్కడ సముద్రంలో ఏ విధంగా ఉప్పెన వస్తుంది, బయటికి సముద్రపు అలలు ఏ విధంగా తన్నుకొని బయటకు వస్తున్నాయో మనకి క్లియర్గా అర్థమయ్యే ప్రయత్నం అయితే చూస్తాం. సో అటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది. అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనేది గ్రామస్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి మీకు ఈ ఉప్పాడ ఫిషింగ్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంది? ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. ఏ విధంగా తుఫాను పెట్టి మరి చాలా ఏమైనా ఏం పోయినా చేసినా ఎన్ని ఇబ్బంది కదా. ఈ కోతకి ఇది ఎన్ని గురైపోతాయి కదా, ఇదంతా మరి ఇబ్బంది కదా మత్స్యకారులకి. అంటే మీకు ఆ నిర్మాణం వల్ల మీకు ఇదంతా కూడా గ్రామం మీదకి వస్తుంది అని అనుకుంటున్నారా? అది లేకపోయినా మామూలుగా వచ్చేద్ది, అది ఉన్న వచ్చేద్ది అది మామూలుగా. ఓకే, సో ఇప్పుడు ఇది నిర్మాణం జరిగితే మీకు ఓకే కదా, మీకు ఉపయోగమే కదా? ఉపయోగం లేదు, ఇది కట్టినా మాకు ఏం ఉపయోగం ఉంది? అది ఎందువల్ల లేదు? దీనివల్ల ఏది అనుకూలంగా కట్టాడు, ఇది బాగుగా మా అంటికి బాగుంటుంది అనుకో కడతాడు అనుకుంటే ఇది వాటికి ఉపయోగపడలేదు, మాకు ఇది ఉపయోగపడలేనట్టుగా ఉంది. ఉపయోగపడ్డదా మీకు అసలు దీనివల్ల? ఏం బాగుంది చూడు. సో బేసిక్గా చూస్తే ఇక్కడ స్థానిక ఫిషర్మెన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా దీనివల్ల వస్తున్న అలలు కావచ్చు దీనివల్ల మాకు కొంత ఇబ్బందిగానే మారింది. కాకపోతే ప్రభుత్వం గతంలో ఒక యాంగిల్లో దీన్ని ఇక్కడ నిర్మిస్తే బాగుంటుంది అనేది ఆలోచనలో వచ్చేసింది. మనం కానీ చూసుకుంటే సముద్రపు అలలు ఏ విధంగా బయటికి వస్తున్నాయి చూడొచ్చు. అసలుకి సముద్రంలోనే ఒక తీవ్రత వస్తుందా లేదా అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. అటువంటి ఇంపాక్ట్ సముద్రంలో నుంచి వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎటువంటి ఉప్పెనలాగా బయటికి వస్తున్న ప్రయత్నం అయితే ఈ ఫిషరీస్ బోట్ ఇక్కడ అంటే ఎక్కడైతే ఈ ఫిషరీస్ ఇది నిర్మించారో దానివల్ల మనకి కంప్లీట్గా కూడా అంటే బేసిక్గా ఈ సముద్రంలో పూర్తిగా కూడా మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా గోడ నిర్మాణం ఏదైతే చేశారో దానివల్ల ఇది కంప్లీట్గా కూడా మాకు ఇబ్బంది పరిస్థితి. దానివల్ల ఉప్పాడ గ్రామంలోకి కూడా వెళ్ళిపోతున్నారు పరిస్థితి అనేది ఇక్కడ మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి అయితే. జీవికే గారు, ఈ ఆహారంలో ఇప్పుడు ఇది నిర్మాణం ఒక రకంగా మీకోసమే కదా ఏర్పాటు చేసింది, మరి మా గురించి సార్ ఏర్పాటు చేసింది. కానీ ఇది కట్టిన నుంచి కూడా హార్బర్లో చాలా నష్టాలు సార్, ప్రాణ నష్టాలు జరిగాయి, బోట్ల నష్టాలు జరిగాయి, ఏర్పాటు చేశారు. ప్రాణ నష్టం జరిగిన కూడా ఏర్పాటు చేశారు. కానీ హార్బర్ ఎందుకు కట్టారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు సార్. అసలు దీనివల్ల మాకు నష్టం. ఇప్పుడు హార్బర్ అనేది తుఫాన్ వచ్చేటప్పుడు కొన్ని బోట్లనే తలదూర్చుకోవాలి సార్. అలాంటిది ఇప్పుడు చూస్తే ఇలా ఉంది.
తుఫాన్ ఇంకా ఎంటర్ అవ్వలేదు సార్. ఇప్పుడు గాలి ఇప్పుడు స్టార్ట్ అయింది, చూస్తే ఎలా ఉంది చూడండి సార్. అది దీన్ని కూడా ప్రభుత్వం వారు దీన్ని ముందుకు తీసుకెళ్తూ అలా పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, ఇన్ని కొన్ని మార్పు చేపులు చేయాలి జరుగుతుందని చెప్పారు సార్. ఇది కంపల్సరీగా సార్ చేస్తారు అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని హింసించినట్టు మాట్లాడలేదు సార్. కానీ గత ప్రభుత్వంలో ఈ చేసింది ప్లానింగ్ ప్రాబ్లమా ఏంటనేది తెలియదు సార్. అది సార్. సో దీనివల్ల మీ గ్రామం కూడా కొంత ఇన్ఫాక్ట్ ఆల్రెడీ చెప్తారు సార్. అంటే మనకి కొంతమంది ఏమంటారంటే చాలామంది వచ్చి దీనివల్ల అక్కడ మాయపట్నం, సూరాడపేట, జగరాజపేట, అలాగే నెంబర్ 1 గాంధీనగర్ ఉంది, అక్కడ కొంచెం ఎఫర్ట్ తగులుతుంది సార్. అలాగే పల్లిపేట కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది సార్ దీనివల్ల దీన్ని మార్పు చేర్పులు ఏంటనేది అర్థం అవ్వట్లేదు. చూస్తే బోట్లు కూడా ఇందులో ఉన్నాయి సార్. అంటే కొద్దిగా అంత పెద్దగా రాదు తుఫాన్ అనుకుంటారు, బైక్ అయినా తుఫాన్ సార్. ఈ తుఫాన్ అయితే మాత్రం ఇంక వాళ్ళు చెప్పిన కంటే డబల్ వస్తుంది అనుకుంటున్నారు సార్. గాలి 120 చెప్పారు సార్. చూసి ఇప్పుడే చూడండి ఎలా ఉంది, చాలా ఎప్పుడైతే ఉంది సార్ ఈ గాలి అయితే. అది సార్. సో మనం కానీ చూసుకుంటే ఓవరాల్గా నిజంగానే మత్స్యకారులు చెప్తున్నట్టుగా పెద్ద ఎత్తున మనిషి ఇక్కడ నిలబడలేని పరిస్థితి. ఒకవేళ సాయంత్రానికి ఇది మరింత చూడొచ్చు, సముద్రం గాలులు ఏ విధంగా పైన పడుతున్నాయి అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది, అసలు నిలబడలేని పరిస్థితి. కనీసం గాలిలో మనం చూస్తుంటే అట్లీస్ట్ ఇక్కడున్న వానలకు కావచ్చు, లేకపోతే గాలి కూడా చూడొచ్చు. నేను గాలిలో నిలబడే ప్రయత్నం చేస్తున్నాను, కానీ గాలి ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ గాలికి ముందుకు వెనక్కి నెట్టివేస్తుందో చూసే ప్రయత్నం అయితే మీరు చూడొచ్చు. కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది చాలా క్లియర్గా. అయితే ఈ ఫిషర్ హార్బర్ వల్ల కొంత నష్టం ఉంది, కొంత మేలు ఉందని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మాకు ఇక్కడ ఇది కానీ పర్ఫెక్ట్గా జరిగితే దాని ఇంపాక్ట్ ఒక రకంగా మాకు బోట్లు పెట్టుకోవడం దానికి వాటన్నిటికీ బాగానే ఉంటుంది. కాకపోతే ఈ గోడలు కట్టడం వల్ల దీని సముద్రం తరల నుంచి వచ్చే ఈ అలల స్పీడు గ్రామం వైపుకి రావడం వల్ల మేము గ్రామంలో పూర్తిగా కూడా మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రామం అందుకే గతంలో కంటే కూడా ఎన్నో తుఫాన్లు చూసాం, కానీ ఇటువంటి తుఫాన్కి మేము చూడాల్సిన పరిస్థితి ఉంది లేదు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మనం చూసుకుంటే కంప్లీట్గా కూడా ఎక్కడ అసలు సముద్రం తీరం, సముద్రంలో ఉన్న రాపిడి, అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ గాలులకి ఈ సమయంలోనే ఇటు ఉంటే కరెక్ట్గా హిట్ అయ్యే సమయంలో ఎటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉంటాయనేది చూడాలి. నాగేశ్వరరావు గారు రండి, ఇక్కడ ఉన్న మీకు ఇప్పుడు ఈ షిప్ యార్డ్ కట్టడం వల్ల ఏంటి మీకు ఇక్కడ ఉపయోగం ఉందా లేదా? దీనివల్ల మీ ఉప్పాడ గ్రామానికి ఏం జరుగుతుంది? మాది పిడాపర్ నియోజకవర్గం అండి. డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ గారి తాలూకా మేము కొత్తపల్లి మండలం ఉప్పాడ, సూరాడపేట, నాగేశ్వరరావు కమిటీ, మత్స్యకార కమిటీ, ఫిషర్మెన్ నెంబర్. అయ్యా ఇది కట్టేటప్పుడు సగం అయిన తర్వాతను మేము అబ్జెక్షన్ పెట్టడం జరిగింది సార్. ఇది ఇలా కుదరదు, ఇది మాకు ప్రమాదం రావడానికి అవకాశం ఉంది, ఇది కుదరదు అని చెప్పేసి మరీ చెప్తే ఇది చాలా ఆలబర్లు కట్టామండి మేము అని చెప్పి వాళ్ళు అన్నారు. కుదరదండి, ఇది అవదండి, తుఫాను వస్తే పని చేయదని చెప్పాను సార్. వేళ అదే విధంగా జరుగుతున్నారు. తుఫాను వస్తే పని చేశారు. తుఫాను వస్తేనే ఆలబర్ అండి, తుఫాను వస్తే వచ్చినట్టు దిగాలి. ఆలబర్ రావాలి, ఎక్కడి నుంచి వస్తున్నాం, వరుసని వచ్చేస్తున్నాం మేము యాడ్ చేసుకోండి. దిగాలంటే మార్గం ఇది ఆలబర్లో దిగాల. ఇది ఎక్కడ దిగుతాం సార్ చూస్తున్నారు కదా, దిగడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ఆలబర్ పని చేయదు, దీన్ని రీమోడలింగ్ చేస్తే తప్ప కానీ ఇది పని చేయదు అని మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. మా మత్స్యకారు చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని బట్టి మత్స్యకారులు కూడా మాకు ఉపకారం చేయాలండి. తినడానికి ఏమి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు జనం అందరూ. కానీ మత్స్యకారులకి అందరికీ వాళ్ళకి తగిన సాయం చేయాలని, రైస్ కానీ డబ్బులు కానీ ఏదో పూర్వంగానే రేషన్ కార్డు ఉపకారంగానే వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటూ చదువు. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడున్న పరిస్థితి. కంప్లీట్గా ఈ షిప్ ఏదైతే ఈ ఫిష్ హార్బర్ ఉందో, ఫిష్ హార్బర్ వల్ల ఉప్పాడ గ్రామానికి కొంత నష్టం జరుగుతుందని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, లేదు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇది పూర్తిగా నిర్మాణం అయితే, ఇప్పుడు ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఇది పూర్తిగా కూడా నిర్మాణం అయితే మాత్రం ఇది 100% కొంత ఉపయోగపడుతుంది అనేది ఒక యాంగిల్. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా మొన్న వచ్చారు, మాట్లాడారు. పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన ఆహారంలో కొంత దీనికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఒక సూచనలు కూడా ఇచ్చారనేది. ఇది బేసిక్గా మనం కానీ చూసుకుంటే ఇక్కడ వస్తున్న అలల తాకిడి లేకపోతే దీనివల్ల అంటే ఆ రెండు నిర్మాణాల వల్ల జరగాల్సిన డ్యామేజ్ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది అనేది చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ప్రజలైతే
కొంత దీనివల్ల కూడా మాకు ఇది నష్టమా, దీనివల్ల ప్రయోజనమా, మాకు ఉపయోగమా లేదా నష్టమా అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కనపడుతోంది అనేది ఇక్కడ మాట్లాడుతున్న నేపథ్యం. చూడాలి ఓవరాల్గా దీనికి సంబంధించి ఏదైనా కొంత మార్పులు చేసి ఏ విధంగా దీన్ని మళ్ళీ సక్సెస్లోకి తీసుకుని వస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.